శ్రీమద్ రామాయణము బాలకాండ 16వ సర్గ. విష్ణుమూర్తి దేవతల ప్రార్థనలను శ్రద్ధతో ఆలకించాడు. అన్ని విషయములు తెలిసి కూడా ఏమీ తెలియని వాని వలె వారితో ఇలా అన్నాడు. ఓ దేవతలారా, నేను మనుష్యునిగా అవతారం ఎత్తుతాను. కానీ లోకకంటకుడైన రావణుని ఎలా సంహరించాలి, దానికి ఉపాయము ఏమి అని అడిగాడు. దానికి దేవతలు ఇలా అన్నారు. ఓ మహావిష్ణు, నీవు మనుష్య శరీరమును ధరించి రావణునితో యుద్ధము చేసి సంహరించు. అసలు జరిగిన విషయం ఏమిటంటే, రావణాసురుడు చాలా కాలము బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేశాడు. రావణుని తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ఆయనకు వరాలు ఇచ్చారు. మనుషులతో తప్ప అతనికి వేరే వారి చేత మరణ భయం లేకుండుగాక అని వరం ప్రసాదించాడు. మానవులు బలహీనులని వారంటే రావణునికి చులకన. అందుకని అటువంటి వరము కోరాడు. ఆ వరగర్వంతో రావణుడు ముల్లోకములోని దేవతలను, మునులను, మానవులను బాధించసాగాడు. కేవలం మనుష్యులు తప్ప అతనిని వేరే ఎవరూ చంపలేరు. మామూలు మనుష్యులకు రావణుని ముందు నిలబడే ధైర్యము లేదు. కాబట్టి తమరు మానవునిగా అవతరించి రావణుని సంహరించాలి అని వివరంగా చెప్పారు దేవతలు. దశరథునికి కుమారులుగా పుట్టడానికి నిశ్చయించుకొని విష్ణుమూర్తి అంతర్ధానమయ్యాడు. అయోధ్యలో దశరథుడు పుత్రుల కొరకు యాగం చేస్తున్నాడు. ఆ హోమగుండం నుండి తేజోవంతుడైన మహావీరుడు, మహాబలుడు, నల్లని ఎర్రని వస్త్రములను ధరించినవాడు, రక్తవర్ణము కల ముఖము కలవాడు, దుందుభి వంటి కంఠధ్వని కలవాడు, సింహము వంటి కేశములు కలవాడు, శుభలక్షణములు కలవాడు, దివ్యమైన ఆభరణములను ధరించినవాడు, పర్వత శిఖరము మాదిరి దృఢమైనవాడు, పెద్ద పులి వంటి పరాక్రమము కలవాడు, సూర్యుని వంటి తేజస్సు కలవాడు, భగభగమండే అగ్నిశిఖల మాదిరి వెలుగుచున్నవాడు, చేతిలో ఒక బంగారు కలశముతో దానిమీద ఒక వెండి మూతతో ఆ బంగారు పాత్ర నిండా పాయసముతో ఒక భూతాకారమును ఆవిర్భవించింది. ఆ భూతమును చూసి దశరథుడు చేతులు జోడించి నమస్కరించాడు. ఓ మహానుభావా, తమరు ఎవరు? తమరికి నేను ఏమి సేవ చేయగలను అని ప్రార్థించాడు. ఆ భూతము దశరథుని చూచి ఇలా పలికింది. ఓ దశరథ మహారాజా, నన్ను ప్రజాపతి పంపాడు. ఈ పాయస పాత్రను మీకు ఇమ్మన్నాడు. ఇది దేవతల చేత తయారు చేయబడిన పాయసము. ఈ పాయసము సంతానమును, ఆయుష్ను, ఆరోగ్యమును, సంపదలను ప్రసాదిస్తుంది. నీవు పుత్రులను కోరి యాగము చేస్తున్నావు. ఈ పాయస పాత్రను నీ భార్యలకు ఇమ్ము, నీకు పుత్ర సంతానము కలుగుతుంది అని పలికి ఆ దివ్యమైన పాయస పాత్రను దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు భక్తి శ్రద్ధలతో ఆ పాయస పాత్రను అందుకున్నాడు. తరువాత ఆ భూతమునకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించాడు. తర్వాత ఆ భూతము అంతర్ధానమైంది. దశరథుడు సంతోషముతో ఆ పాయస పాత్రను తీసుకొని అంతఃపురములో ప్రవేశించాడు. ఆ పాయసంలో సగభాగము కౌసల్యకిచ్చాడు. మిగిలిన పాయసంలో సగభాగం అనగా 4వ భాగము సుమిత్రకిచ్చాడు. మిగిలిన పాయసంలో సగం అనగా 8వ భాగము కైకకిచ్చాడు. మిగిలిన పాయసం అనగా మిగిలిపోయిన 8వ భాగము ఏం చెయ్యాలా అని ఆలోచించి దానిని మరలా సుమిత్రకిచ్చాడు. ఆ ప్రకారంగా ప్రజాపతి ప్రసాదించిన పాయసమును దశరథుడు తన 3 భార్యలకు పంచి ఇచ్చాడు. కానీ దశరథుని భార్యలు తమకు పాయసం పంపకంలో హెచ్చుతగ్గులు వచ్చినందుకు ఏమాత్రము చింతింపక పాయసము దొరికి తమకు పుత్ర సంతానము కలగడమే మహాభాగ్యం అనుకొని సంతోషించారు. కాలక్రమేణా కౌసల్య, సుమిత్ర, కైకేయులు గర్భవతులయ్యారు. ఆ వార్త విని దశరథుడు పరమానందభరితుడయ్యాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 16వ సర్గ సంపూర్ణము.